హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రా పపాయ హల్వా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో నేను వచ్చేసి 3 కలర్స్లో అంటే ఫుడ్ కలర్ యూజ్ చేసి 3 వెరైటీస్గా చేశాను. సో చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్, అండ్ నోట్లో వేసుకుంటే మనకి కరిగిపోతుంది, అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను గ్రీన్, ఆరెంజ్, ఎల్లో కలర్లో చేసేసుకున్నాను. సూపర్ ఉంటుందండి. సో చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీనికోసం నేను ముందుగా ఒక పపాయ తీసుకున్నాను. అంటే కచ్చదండి, పండుది కాదు, ఫ్రెష్ పపాయ. సో అంటే అప్పుడే చెట్టు పైన తెంపింది. చూడండి, ఇలా నేను చాక్తో ఘాటు పెట్టగానే మిల్క్ వచ్చేస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ తొడుమ కూడా మనకి ఎండిపోలేదు. చాలా ఫ్రెష్ పపాయతోటి చేస్తున్నాను, అందుకే టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం అప్పుడే చెట్టు పైన తెంచి చేసుకున్నాం అనుకోండి, ఈ పపాయతోటి సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, మనం కట్ చేస్తుంటేనే మిల్క్ వచ్చేస్తున్నాయి, అంత ఫ్రెష్ పపాయ. సో పెద్దదండి ఇది, ఈ సీడ్ వచ్చేసి చాలా పెద్దది, అందుకని లోపల మనకు సీడ్స్ కూడా ఏం లేవు. సో అంటే రిస్క్ కూడా అవసరం లేదు, చాలా పెద్దగా అవుతుంది ఇది పండిందంటే. సో చూసారు కదా, ఈ విధంగా నేను ఒక హాఫ్ పపాయ తోటి చేస్తున్నాను హల్వా. సో ఈ విధంగా కట్ చేసుకొని పైన ఉన్న పీల్ మొత్తం తీసేయాలండి. ఈ గ్రీన్ కలర్ ఉంటుంది పైన ఉంది కదా, ఇది మొత్తం నీట్గా తీసుకోవాలి, లేదంటే మనకి హల్వా కొంచెం చేదుగా వస్తుంది. సో అందుకని నేను నీట్గా పైన ఉన్నదంతా పీల్ ఆఫ్ చేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్నాను. ఒకసారి మంచిగా వాటర్ తోటి నీట్గా వాష్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఏంటిదంటే ఈ విధంగా మొత్తం తురుముకుంటున్నాను. మనం ఈ కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, సో చాలా చిన్న దాంతో తురుముకోవాలండి, చాలా అంటే చాలా చిన్నగా తురుముకోవాలి. సో ఈ విధంగా హాఫ్ పీస్ తీసుకొని చక్కగా మొత్తం, నేను హాఫ్ పపాయతో చేస్తున్నానండి. హాఫ్ పపాయ వచ్చేసి ఒక 3 బౌల్స్ దాకా అవుతాయి, అందుకని నేను 3 వెరైటీస్ అంటే 3 ఫుడ్ కలర్ యూజ్ చేసి హల్వా చేస్తున్నాను. సో చూసారు కదా, చక్కగా ఈ విధంగా మొత్తం తురుముకోవాలి. మనకి పప్పాయ ఫ్రెష్గా ఉంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం అప్పుడే చెట్టు నుంచి తెంపిన పప్పాయతో చేసి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఫ్రెష్గా అండ్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఒక 3 కప్స్ ఉంటుందండి. హాఫ్ పపాయ వచ్చేసి 3 కప్స్ ఉంటుంది. చూసారు కదా, వాటర్ కూడా మనకి లోపల ఎంత వచ్చేసిందో. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలని. సో ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులోకి నేను వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ నెయ్యి యూజ్ చేస్తున్నానండి. నెయ్యితో చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ యూజ్ చేయండి. ఆలివ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది, మామూలుగా వెజిటేబుల్ ఆయిల్ కాకుండా. బట్ నెయ్యి యూజ్ చేసామనుకోండి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాతకి నేను వచ్చేసి కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్లు. సో బాదం పప్పు చూసారు కదా, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. సో చక్కగా ఇప్పుడు ఈ నెయ్యిలో ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నట్టు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తము. సో చూడండి, మనము నెయ్యిలో వేయించగానే కిస్మిస్లు చక్కగా ఉబ్బిపోయాయి కదా, బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఈ నెయ్యిలో వేయించుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం అనుకోండి. సో ఈ విధంగా గోల్డ్ కలర్ రాగానే వెంటనే డిష్ అవుట్ చేసుకోండి, వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఈ నెయ్యిలోనే కొంచెము ఇందాక మనం తురిమి పెట్టేసుకున్నాం కదా, ఆ పపాయ వేసుకోవాలి. మొత్తం సిమ్లో పెట్టేసుకోండి, మనం హై మీడియం పెట్టుకున్నా కూడా మాడిపోతుంది. సో అందుకని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ అండి, చాలా ఈజీగా అవ్వదు, చాలా త్వరగా అయ్యేది రెసిపీ కాదండి. కొంచెం టైం తీసుకుంటే దాన్ని ఓపికతోటి చేసుకోవాలి మనము. సో ఈ విధంగా నెయ్యిలో అంటే మిగిలిపోయిన నెయ్యిలో మనము తురుముకున్న ఒక కప్పు వేసుకున్నాను, నేను 1 కప్పు తురుముకున్నది వేసుకున్నాను, మిగిలింది ఇంకొంచెం ఉంచుకున్నాను. సో చూసారు కదా, మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి పోయే విధంగా చక్కగా అంటే వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ మనకు పపాయలో పాలు కూడా వస్తాయి కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి హల్వా టేస్ట్గా ఉంటుంది. వాటర్ ఉన్నా మనకి ఇట్లా పోకుండా ఉన్నా కూడా బాగోదు. చూసారు కదా, ఈ విధంగా మొత్తము డ్రైగా అయిపోయి
మనకి నెయ్యి మొత్తం ఇలా సైడ్కి కనిపించాలన్నట్టు. సో మనకు అప్పుడు పర్ఫెక్ట్గా అందులో ఉన్న వాటర్ మిల్క్ అన్నీ పోయినట్టు. సో ఈ విధంగా వాటర్ మొత్తం పోయిన తర్వాతకి మనకి తురుముకున్నది పపాయ 1 కప్ ఉంటుంది కదా, 1 కప్కి 1 కప్ షుగర్ వేసుకోవాలి. మీకు షుగర్ ఇష్టం లేని వాళ్ళు జాంగ్రీ అంటాం కదా బెల్లము, సో అది కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అదైతే ఇంకా హెల్త్కి మంచిది. సో ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. చూసారు కదా మనకి షుగర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అవుతుందండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చినట్లు మీకు కనిపిస్తుంది కదా. ఇలా అయిపోయింది అనుకోండి మనకి పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ వస్తుంది హల్వా. ఇలా కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాతకి నేను వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాను. సో పపాయ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, సో నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఒక పించ్ ఆఫ్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత కొంచెం యూజ్ చేస్తున్నాను. కొంచెం కలర్ఫుల్గా పపాయ మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, చూడ్డానికి కూడా బాగుంటుంది అనేసి ఈ విధంగా నేను కలర్ యూజ్ చేస్తున్నానండి. సో మనకి ఇలా ఈ విధంగా మొత్తము మనకి హల్వా కూడా రెడీ అయిపోయింది, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ యాడ్ చేసాం కదా గ్రీన్ కలర్, ఇది కూడా వేసుకొని సో మనకి మిల్క్ వేసాం కాబట్టి మిల్క్ అంతా మంచిగా ఇది కూడా మనకి ఏంటంటే డ్రైగా అయిపోవాలన్నట్టు. మనము మన ప్యాన్కి అంటుకోవద్దండి. సో ఆ విధంగా అయితే హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. సో చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా నీట్గా రెడీ అయిపోయింది. మనకి పపాయ తినడం వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది, చాలా మనకి స్కిన్కి అయినా చాలా హెల్త్కి చాలా మంచిది. సో మీకు పపాయ తినబుద్ధి కాకుంటే ఇలా మంచిగా పిల్లలకైతే చక్కగా హల్వా చేసి పెట్టండి. షుగర్ బదులు కొంచెం జాంగ్రీ యూజ్ చేయండి, పిల్లలు ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా సో డ్రై ఫ్రూట్స్ ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా, అవి కొన్ని ఇందులో వేసుకొని ఒక 3 or 4 minutes ఇలా చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వెంటనే ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. సో చూసారు కదా మనకి ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇది సిలికాన్ బ్రష్ తోటి మంచిగా పైనంగా సేమ్ అంటే ఒకే లెవెల్ ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. సో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చేశాను కదా, సేమ్ ప్రాసెస్ ఇంకో ఫుడ్ కలర్ యూజ్ చేసి చేస్తున్నాను, ఎల్లో కలర్ యూజ్ చేసి చేస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్ అండి. అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక మనము తీసి పెట్టుకున్నాం తురుముకున్నది పపాయ తీసి పెట్టుకున్నాం కదా, ఇందులో హాఫ్ తీసుకుంటున్నాను. సో ఈ హాఫ్ కూడా ఇందులో వేసుకొని చక్కగా మనకి నెయ్యిలో మొత్తం వాటర్ పోయేలాగా మంచిగా పొడి పొడిగా రోస్ట్ చేసుకోవాలి. సో మీరు కావాలంటే ఒకే కలర్ తోటైనా చేసుకోవచ్చు, బట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటే మంచిగా తినాలనిపిస్తుంది. మనకు ఫుడ్ కూడా కలర్ఫుల్గా ఉందనుకోండి కొంచెం ఎక్కువ తింటాము. సో అందుకని నేను ఒక 3 కలర్స్ యూజ్ చేసి చేస్తున్నాను. చూడ్డానికి బాగుంటుంది, కలర్ఫుల్గా తింటే కూడా చాలా బాగుందండి. అండ్ నేను ఫ్రెష్ పపాయ యూజ్ చేశాను కాబట్టి సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదండి. చూసారు కదా నేను ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసాను. సో షుగర్ బదులు మీరు బెల్లం వేసుకోవచ్చు చక్కగా. మనము ఈ సిలికాన్ బ్రష్ ఉంది కదా, మనం ఇలా ప్రెస్ చేస్తూ అనడం వల్ల కొంచెం స్మూత్గా వస్తుంది హల్వా. సో చూసారు కదా ఇది వచ్చేసి ఎల్లో కలరు. సో ఎల్లో కలర్ యూజ్ చేసి సేమ్ ప్రాసెస్ అలానే చేస్తున్నాను. కొంచెం కిస్మిస్లు బాదాము ఇవన్నీ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాను. సో చూసారు కదా మనకి సిలికాన్ బ్రష్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ప్రెస్ చేసామనుకోండి హల్వా చాలా మెత్తగా అండ్ స్మూత్గా వస్తుందండి. సో అందుకని నేను ఇలా చక్కగా ప్రెస్ చేసుకొని వేరే చిన్న బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని పైన కూడా ఒక లెవెల్లో పెట్టేసుకున్నాను. చూసారు కదా. సో సేమ్ ఇది ఇంకా మిగిలినది ఇంకొంచెం కూడా ఇలానే చేసుకున్నాను. ఆరెంజ్ కలర్ యూజ్ చేసుకున్నానండి, దీనికి కూడా సేమ్ ప్రాసెస్.
సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో 3 ఫుడ్ కలర్ తోటి నేను చేశాను, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో. చాలా అంటే చాలా బాగుందండి. నోట్లో వేసుకుంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది, అంత బాగుంది. సో మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంతేనండి ఈరోజు ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.